హే చమ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం చాలా స్పెషల్ డిష్ చేస్తున్నాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ డిష్. యాక్చువల్లీ కెనడాలో చాలా మిస్ అవుతున్నాం మేము స్ట్రీట్ ఫుడ్ని. సో ఈరోజు మేము చేసే డిష్ స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడిల్స్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు చూసేసుకుందాం. కమ్ ఆన్. సో ముందుగానే బాయిల్ చేసుకున్న నూడిల్స్, సో ఫైన్లీ చాప్ క్యాబేజ్, సో క్యాప్సికమ్ ఫైన్లీ చాప్. నేనైతే 3 వెరైటీస్ తీసుకున్నాను ఫర్ ద కలర్ కోడింగ్. సో రెడ్, ఆరెంజ్, green as well as yellow, and then you can take carrot. So finely chopped onion, again green capsicum, finely chopped garlic, and then 2 slits chili, green chili. So mari chicken noodles lo chicken lekunte bahut kada. So this is the chicken already boiled and fried in oil. So చూసారు కదా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. సో దీనికి కావాల్సిన మసాలా పౌడర్స్ అన్ని నేను ప్రిపరేషన్లో చెప్తాను అనమాట. ఆయిల్ వేసేసుకుందాం. మనం ఫస్ట్ ఎగ్ని విస్క్ చేసుకొని వేసేసుకోవాలి. సో ఎగ్ మంచిగా అయిపోయింది. దీన్ని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ చేసేసుకుందాం. సో గార్లిక్ ఒకసారి వేసేసుకొని స్వీట్ గ్రీన్ చిల్లీ వేసుకుందాం. సో అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. సో ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఒకసారి మంచిగా ఫెయిర్ అండ్ లవ్లీ మిక్స్ ఇచ్చేద్దాం. సో మనం అన్ని వెజిటేబుల్స్ వేసేద్దాం. ఫస్ట్ క్యాబేజ్ వేసుకుందాం. సో గుర్తుపెట్టుకోండి, వెజిటేబుల్స్ ఏవి ఓవర్ కుక్ అవ్వద్దు. సో నెక్స్ట్ క్యాప్సికమ్ వేసుకుందాం. లాస్ట్లో మనం క్యారెట్ వేసుకుందాం. సో వీటన్నిటిని ఒక మంచి ఫెయిర్ అండ్ లవ్లీ మిక్స్ చేసి లెట్ ఇట్ కుక్. సో మనం ఫస్ట్ డార్క్ సోయా సాస్ వేసుకుందాం. సో దట్ అన్ని వెజిటేబుల్స్కి మంచిగా పడుతుంది. సో ఒక 2 స్పూన్స్ మనం సాల్ట్ వేసుకుందాం. సో నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుందాం. నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాం. సో మనం పెప్రికా పౌడర్ వేసుకుందాం. సో లాస్ట్గా మనం చికెన్ వేసేసుకుందాం. సో కొంచెం టేస్ట్ కోసం కొరియండర్ పౌడర్ వేసుకుందాం. మనం లాస్ట్గా నూడిల్స్ వేసేసుకుందాం. సో స్ట్రీట్ స్టైల్ కాబట్టి అన్ని విడివిడిగా వేసేద్దాం. సో అన్నీ ఒక ఫెయిర్ అండ్ లవ్లీ మిక్స్ ఇచ్చేద్దాం. లుక్ ఎట్ దాట్ బ్యూటిఫుల్ కలర్స్. అయిపోయిందండి. ఎంతో ఈజీగా మనం చికెన్ నూడిల్స్ చేసేసుకున్నాం కదా స్ట్రీట్ స్టైల్లో. సో ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకొని లెట్స్ ఈట్ అండ్ ఐ కెన్ టెల్ యూ హౌ డెలిషియస్ ఇట్ ఈస్. లుక్ ఎట్ దాట్. వావ్. సో చూసారు కదండి ఎంత సింపుల్గా మనం చికెన్ నూడిల్స్ చేసుకున్నామో ఇంట్లోనే. సో మీరు కూడా స్ట్రీట్ ఫుడ్ మిస్ అవుతే హైదరాబాద్లో మీరు ఈ రెసిపీ చూసారు కదా, మీరు కూడా చేసుకొని కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో మీకు. సో నేను ఇది టేస్ట్ చేసి ఐ విల్ గివ్ యూ మై రివ్యూ. So moment of the truth, let me taste and give you the review. So wow, too good. And me try just chepali in the comment section though. I hope you'll try and please support my channel and don't forget to hit the bell icon. Thank you so much.